ఖచ్చితంగా జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లోతైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక అంగళ్ళ విషయం కావచ్చు, కుప్పం విషయం కావచ్చు, రామతీర్థం విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కాకుండా యువగళం పాదయాత్ర చేసేటప్పుడు లోకేష్ బాబు గారి ప్రచార రథాన్ని, మైకుని, కుర్చీని గుంజుకోవటమే కాకుండా భీమవరం వచ్చేసరికి లోకేష్ గారి మీద రాళ్ల దాడి జరిపించారు. అక్కడ మిథున్ రెడ్డి స్వయంగా భీమవరం వచ్చి కూర్చొని భీమవరంలో కొంతమంది యువకులను రెచ్చగొట్టేసి 200 మందికి రెచ్చగొట్టేసి డబ్బు ఇచ్చి పాదయాత్ర మీద రాళ్ల దాడి జరిగింది. ఒక 2 గంటల మాకు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాల. మేము వెళ్ళి ప్రచార రథాలకి కింద దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి పక్క నుండి స్వయంగా వాళ్ళని ప్రోత్సహించి మా మీద రాళ్ళే పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజున పాదయాత్రలోనే నారా లోకేష్ గారు గట్టిగా చెప్పడం జరిగింది ఊరూరా. ఈ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన పైన, ప్రతి హత్యాయత్నం పైన, ప్రతి నాయకుడికి జరిగినటువంటి దాడులు దౌర్జన్యాల పైన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున కాంతిరాణ దాతా గారు ఉన్నారు విజయవాడ సిపిగా. సారీ, నేను పేరు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వికే గారు, పూలతో పాటు ఒక చిన్న రాయి వచ్చి ఉంటది, అది తగిలితే ఏమైద్ది, ఆ కోణంలో విచారిస్తున్నాము, అదే అయ్యి ఉండొచ్చు అని చెప్పారు. వైసీపీ నాయకులు గుంపులుగా వచ్చి చీకట్లో నిలబడి చెట్ల కింద మీరు ఇందాక చెప్పినట్టు పొదల్లో నిలబడి రాళ్ళేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మేము ముందు నడుచుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్తే, మేము అనుకున్న విధంగానే కరెంటు పోతే వాళ్ళు రాళ్ళు వేస్తే వాళ్ళు తిన్నగా బండ్లు వేసుకొని పారిపోతా ఉంటే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించి ఆ తర్వాత మేము కేసు పెడితే విజయవాడలో కాంతిరాణ తాత ఒక ప్రెస్ మీట్ పెట్టి పూలు చల్లారు మాజీ ముఖ్యమంత్రి గారి మీదకి. ఆ పూలల్లో ఏదో ఒక మట్టి గడవ లేకపోతే ఒక చిన్న రాయో వచ్చి ఉంటుందని చెప్పేసి చాలా చులకనగా ఆ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం ఆ రోజు జరగడం జరిగింది. అంతేకాదు వికే గారు, ఇప్పుడు నేనున్నాను, పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము దాడి జరగకముందు చెప్పాము, దాడి జరిగిన తర్వాత చెప్పాము. పార్టీ ఆఫీస్ సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తే కూడా ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా నన్ను అరెస్ట్ చేసి నాగార్జున సాగర్ డ్యామ్ మీద తీసుకొని పోయి డ్యామ్ మీద నన్ను నిలబెట్టి నాకు గన్ను పెట్టారండి. ఇప్పుడు నీ చంద్రబాబు నాయుడు గారు కాపాడతారా, లోకేష్ బాబు గారు కాపాడతారా? రేపటి నుంచి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినా, లేకపోతే నువ్వు ఇంట్లో ఉన్నా, అదే ఇంట్లో ఉంటే కూడా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్ పెడతాం అని చెప్పేసి ఆ రోజున బెదిరించారు ఆఫీసర్లు, పోలీసులు. సార్ ఆ రోజు అంగళలో కూడా చైతన్య రెడ్డి గారు కావచ్చు, సుధాకర్ రెడ్డి కావచ్చు, పరమేశ్వర్ రెడ్డి కావచ్చు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, గౌతమ్ సవాంగ్ కావచ్చు, కొంతమంది సోకాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్లు అయ్యి ఉండొచ్చు, పెద్ద పెద్ద చదువుకొని ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మోచేతు నీళ్లు తాగి కింద అధికారులను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి ఆ రోజున హత్యాయత్నాలు చేయించడం జరిగింది పోలీసులు స్వయంగా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ఉన్నారు, లోకేష్ గారు సీరియస్ గా ఉన్నారు. ఈ రోజు మీరు ఈ డిబేట్ పట్టడం కూడా చాలా సంతోషం అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, కోర్టులు ఏం చేస్తా ఉన్నాయి, పోలీసులు ఎందుకు ఇంత బలహీనంగా ఉంటున్నారు అనేది కూడా కొంత ప్రభుత్వం దృష్టికి పోవాల్సినటువంటి అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు దాకా వెంకటేశ్వరరావు గారు మాట్లాడినా, లేకపోతే మన బాలకోటయ్య గారు, రామకృష్ణ గారు మాట్లాడినా ఒకటే పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీదే హత్యాయత్నం జరిగిందని చెప్తున్న దీంట్లో అసలు వాళ్ళని పట్టుకోకపోతే కొసరోళ్ళని పట్టుకొచ్చారు.